సైకిల్ నుంచే నాకు ఇష్టం స్టంట్స్ అంటే. సైకిల్ నుంచే స్కూల్కి వెళ్ళేటప్పుడు స్టంట్స్ చేస్తుండే. అక్కడ నుంచి సైకిల్ నుంచి బైక్, ఇంకా ఇప్పుడు ఇది ఇట్లా. ఫస్ట్ నేను చేతక్ మీద నేర్చుకున్నాను. చేతక్ మెకానిక్ షాప్లో పనిచేస్తుండే. అక్కడ నుంచి మా మామయ్య అదే అక్కడ మెకానిక్ షాప్లో నేర్చుకొని చేతక్ అంటే మెల్లగా ఇంట్లో తెలియకుండా బండి తీసి ప్రాక్టీస్ చేస్తూ ప్రైవేట్ ప్లేస్లో అట్లా ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిన నేర్చుకొని. నాకు దగ్గర ఒక 50+ స్టంట్స్ వస్తాయి. అంటే స్టాపీస్లో ఉంటాయి. అంటే వెనకాల టైర్ లేపే దాంట్లో కొన్ని ట్రిక్స్ ఉంటాయి, వీలీ చేసే దాంట్లో కొన్ని ట్రిక్స్ ఉంటాయి, ఇంకా హ్యాండ్ బ్రేక్ సీట్ స్టాండర్ వీలీ చేసే దాంట్లో కొన్ని ట్రిక్స్ ఉంటాయి. 50+ ట్రిక్స్ వస్తాయి నాకు అన్నీ. ఎవ్రీ టైం నేర్చుకునేటప్పుడు అప్పుడప్పుడు చిన్న క్రాషెస్ జరుగుతుంటాయి, కానీ మాకు మొత్తం సేఫ్టీ ఉంటుంది. సో బాడీకి ఏం కాదు. నా దగ్గర డ్యూక్ 200 ఉంది, నింజా 250 ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. మేము స్టంట్ బైక్ చేస్తాం. స్టంట్ చేస్తున్నప్పుడు వెనకాల చైన్ స్ప్రాకెట్ చేంజ్ చేసేస్తాము, వెనకాల మడ్గార్డ్ తీసి వీలీ బారేస్తాం, ఇంకా క్రాష్ కేస్ వేస్తాం బైక్కి. అంటే ఎప్పుడైనా క్రాష్ అయితే బైక్ దూరం వెళ్ళదు అనమాట. బండి మా స్లిప్ అయితే దూరం వెళ్ళదు, అంటే ట్రావెల్ చేయదు, ఒక్కటే దగ్గర నిలబడి తిరుగుతుంటుంది బైక్. అనుకోకుండా వెళ్ళాను మూవీలో. అసలు నాకు ఏం లేకుండే మూవీలో చేయాలని, అది జస్ట్ ఒక ఆఫర్ వచ్చింది. దానివల్ల ఇంకా చేస్తూ ఇప్పుడు మూవీలోనే ఉండాలనిపిస్తుంది ఎవ్రీడే. షూట్ ఎప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి స్టార్ట్ అవుతాయి. ఇంకా నేను ఎందుకు ఎన్ని రోజులు ఖాళీగా ఉన్నా అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. నేను స్టంట్ పర్ఫామ్ అయితే దగ్గర 25 to 30 మూవీస్లో చేశాను. 2 మూవీస్లో యాక్టింగ్ చేశాను. ఇంకా చాలా ఉన్నాయి ముంగట చేసేవి. విదేశీ రైడ్లకు తీసిపోని విధంగా ఇమ్రాన్ చేస్తున్న విన్యాసాలు అతనికి ఉపాధిగా మారాయి. సినిమాల్లో అవకాశాలు తెచ్చాయి. అగ్ర హీరోలకు డూపుగా సాహసాలు చేశాడు. సాయి ధరమ్ తేజ్ తిక్కా సినిమాలో మొదటి ఛాన్స్ దక్కించుకున్నాడు. విజయ్ దేవరకొండ గీత గోవిందంలో విజయ్ తో కలిసి రైడింగ్ లో పోటీ పడే సీన్ లో నటించాడు. కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే మూవీలోనూ బైక్ పై దూసుకొచ్చాడు. విశ్వక్ సేన్ నటించిన హిట్ సినిమాలోనూ నటించాడు. తాజాగా ఎంతో ఆసక్తి రేగిస్తున్న త్రిబుల్ ఆర్ సినిమాలోనూ ఎన్టీఆర్ చేసే బైక్ స్టంట్స్ లోనూ ఇమ్రాన్ నటించాడు. గల్లీ నుంచి ప్రొఫెషనల్ స్టంట్ రైడర్ గా ఎదిగిన ఇమ్రాన్ విదేశీ తరహాలోనే ఇక్కడ కూడా బైక్ స్టంట్స్ ను స్పోర్ట్ గా గుర్తించాలనుకుంటున్నాడు. విదేశీ రైడ్లతో ఈ ఈవెంట్ నిర్వహించే నిర్వాహకులు స్థానిక రైడ్లను గుర్తించాలని కోరుకున్నాడు. బాధ్యత తెలియని రైడర్ల వల్ల ప్రొఫెషనల్ రైడర్లకు చెడ్డ పేరొస్తుందంటున్నాడు. స్టంట్ రైడర్ గా రాణిస్తున్న ఇమ్రాన్ తన పేరిట ఓ అకాడమీని ఏర్పాటు చేసి అమ్మాయిలకు అబ్బాయిలకు స్టంట్లు నేర్పిస్తున్నాడు. సేఫ్టీ గేర్స్ తో ట్రైనింగ్ ఇస్తూ ఉత్తమ రైడర్లుగా తీర్చిదిద్దాలనుకుంటున్నాడు. భవిష్యత్తులో బైక్ స్టంట్స్ తో కూడిన ఓ మంచి సినిమాను నిర్మించాలనే గోల్ పెట్టుకున్నాడు. ఇదండి ప్రాణాలకు తెగించి స్టంట్స్తో తనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చుకున్న ఇమ్రాన్ స్టోరీ. తన స్టంట్స్తో 2 తెలుగు రాష్ట్రాలను కూడా మంత్రముగ్ధుల్ని చేస్తున్నటువంటి వైనం. ఇదే స్ఫూర్తితో ఇమ్రాన్ మరింతగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. అంతేకాకుండా భవిష్యత్తులో మంచి ప్రాజెక్ట్స్ చేయాలని కూడా అందరము కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ జహాంగీర్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.